నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ కుమార్ గారు. ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్. ఆక్యుపంచర్ ఈ మాట మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఆక్యుప్రెషర్ అనేది లైక్ ఎలాంటి డిసీజెస్ వచ్చినా మీ అరచేతిలోనే దానికి సొల్యూషన్ ఉంది అని మీకు తెలుసా? దీని గురించి వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. ఇప్పటి వరకు ఆయుర్వేదమే చేసుకుంటూ వచ్చాం మనం. అవును. ఆయుర్వేదంకి సంబంధించిన వీడియోసే చేసాము. మరి ఆక్యుప్రెషరిస్ట్‌గా చాలా మంది చెప్తుంటారు. అంటే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. మనం చిన్న చిన్న వాటికి హాస్పిటల్ వరకు ఎళ్ళక్కర్లేదు అని చెప్పి. నిజంగా మన అరచేతుల్లోనే అంత ఆరోగ్యాన్ని తెచ్చే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా? ఉంటే ఎలా పనిచేస్తాయి అవి? యాక్యుపెంక్చర్ అనేది ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఎన్నో పద్ధతుల్లో చేయొచ్చు. ఎగ్జాంపుల్ హ్మ్. యాక్యుపెంక్చర్ అనేది బాడీ మొత్తం కూడంగా ఉంటుంది. హ్మ్. మెరిడియన్ బేస్ చేసుకొని బాడీ మొత్తం అరికాల నుంచి హ్మ్. హెడ్ వరకు ఉంటుంది. ఒక పద్ధతి. హ్మ్. బాడీ యాక్యుపెంక్చర్ అంటారు దాన్ని. హ్మ్. బాడీలో కొన్ని మెరిడియన్స్ వెళ్ళే దారిలో కొన్ని బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజ్ దగ్గర నీడిల్ పెట్టి లేదంటే ప్రెషర్ పెట్టేసి హ్మ్. ఓపెన్ చేయడం. ఓకే. ఒక పద్ధతి. హ్మ్. రెండోది ఓన్లీ ఈ అరిచేతిలో మాత్రమే హ్మ్. ఈ అరిచేతిని బేస్ చేసుకొని మాత్రమే యాక్యుపెంక్చర్ చేయొచ్చు. హ్మ్. ఓన్లీ ఆర్కులర్ థెరపీ. ఇది సుజోక్ థెరపీ లాగా హ్మ్. చూస్తాం. హ్మ్. ఆర్కులర్ థెరపీ అని చెప్పేసి ఓన్లీ ఈ చెవు మాత్రం ఉంటే చాలు ట్రీట్మెంట్ మొత్తం చేయొచ్చు. హ్మ్. అంటే ఆ చిన్న చిన్న నీడిల్స్‌ని ఈ చెవిలో మాత్రమే కుచ్చి మనం యాక్యుపంక్చర్ కూడా చేయొచ్చు. ఓకే. అరికాల్లో మాత్రమే చేయొచ్చు. హ్మ్. ఓన్లీ అరికాలు ఫుట్ ఎంతుందో ఆ అరికాల్లో మాత్రమే కూడా కొన్ని హ్మ్. పాయింట్స్ పెట్టేసి హ్మ్. అక్కడి నుంచి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ హ్మ్. చాలా సింపులైజేషన్ అని అంటే ఒక్క చెయ్యి ఉంటే చాలు. హ్మ్. ఈ అరచేయి ఒకటి ఉంటే చాలు. హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. యాక్యుపెంక్చర్‌ని మన టోటల్ బాడీ మొత్తంని కూడంగా ఈ అరిచేతి నుంచి మనం ఒక ఇండికేట్ చేస్తుంది. ఈ అరిచేతి ఒక్కటే ఇండికేట్ చేస్తుంది. హ్మ్. ఎగ్జాంపుల్ ఎలా హ్మ్. అంటే హ్మ్. ఇదంతా మన ఫ్రంట్ బాడీ అంతా కూడా ఫ్రంట్ సైడ్. ఓకే. ఇదంతా కూడంగా హ్మ్. మన ఫ్రంట్ సైడ్ బాడీ. ఇదొచ్చేసి హ్మ్. మన బ్యాక్ సైడ్ బ్యాక్ బాడీ. సైడ్. హ్మ్. ఇది కొంచెం కలర్ కూడా తేడా ఉంటుంది హ్మ్. చూడండి. హ్మ్. ఇక్కడ కలర్ ఇలా ఉంది. ఇది వైట్ ఉంది. హ్మ్. మన బాడీ ఫ్రంట్ సైడ్ కొంచెం ఒకలాంటి కలర్ ఉంటే బ్యాక్ సైడ్ కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుందా? హ్మ్. బాడీ పార్ట్‌లో ఒక 2 డివైడ్ బాడీ అని హ్మ్. చూపిస్తుంది. ఇక్కడొచ్చి డార్క్ ఉంది. ఇక్కడొచ్చేసి వైట్. ఓకే. ఇలా అన్నమాట. ఈ లైనింగ్ ఈ సైడ్ నుంచి లైన్ అంతా తీసుకుంటే హ్మ్. ఒక పార్ట్ మొత్తం కొంచెం బ్లాక్ కలర్‌లో, ఒక పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్‌లో. ఓకే. అయితే ఈ అరిచేతు బాడీ ఎలా అని చెప్పేసి అని అంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. ఇవి 2 లెగ్స్ అండి. హ్మ్. ఇవి 2 అరిచేతులు. ఈ 2 చేతులు, ఈ 2 అరిక. 2 ఓకే. కాళ్ళు, ఇవి 2 కాళ్ళు, హ్మ్. ఇవి 2 చేతులు. ఓకే. ఇది తల. ఓహ్! ఓకే. ఓకేనా? హ్మ్. చాలా సింపుల్ అండి. ఇది బాడీ తల. అనేది చాలా సింపుల్. హ్మ్. ఇది తల భాగం. హెడ్. ఆ! ఓకేనా? హ్మ్. ఇది రైట్ హ్యాండ్, హ్మ్. ఇది రైట్ లెగ్. ఇది రైట్ లెఫ్ట్ హ్యాండ్, హ్యాండ్. రైట్ ఆ! లెగ్గా? ఇది ఓకే. రైట్ హ్యాండ్, రైట్ లెగ్. హ్మ్. ఇది ఇది లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ లెగ్. ఇది లెఫ్ట్ హ్యాండా? ఇది లెఫ్ట్ హ్యాండ్. ఓకే. ఇది లెఫ్ట్ లెగ్. ఓకే. బాడీని ఇలా పెట్టి చూసినప్పుడు హ్మ్. ఇటు భాగం ఇటు సైడ్ ఉన్నాయి హ్మ్. లెఫ్ట్ సైడ్. హ్మ్. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. హ్మ్. లెఫ్ట్ హ్యాండ్ ఇది. హ్మ్. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ లెగ్. హ్మ్. ఇది రైట్ సైడ్ రైట్ హ్యాండ్. ఇది రైట్ లెగ్. ఓకే. ఇంతే. ఓకే. ఇదొచ్చేసి హెడ్ అన్నమాట. హ్మ్. బాడీని ఇలా చూస్తాం మనం. అయితే దీంట్లో లాజిక్ చూడండి. హ్మ్. గాడ్ ఎలా పెట్టాడనేది. హ్మ్. గాడ్ ఎలా ఈ సైన్స్‌కి నచ్చదు. అరిచేతిలో గాడ్ పెట్టాడేంది అని చెప్పేసి నచ్చదు కొంతమందికి. ఓకే. అంటే ఈ ఇంత అరిచేతిని బేస్ చేసుకొని గూడంగా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు గూడంగా ఇక్కడనే డిసీజ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. హ్మ్. ప్లస్ ఆ డిసీజ్‌కి రూట్ కాజ్ కూడా ఇక్కడనే ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. నీడిల్స్ ద్వారా, ఓకే. ప్రెషర్ ద్వారా. హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 లెగ్స్ అనుకుందాం ఇవి. ఇవి బాగా ఫోకస్ చేసి చూడండి. ఈ 2 లైనింగ్స్ ఉన్నాయా? హ్మ్. ఈ 2 లైనింగ్స్ వచ్చేసి హ్మ్. 2 లెగ్స్ కదా! ఈ 2 యాంకిల్స్ అన్నమాట ఇవి. హ్మ్. అంటే ఈ జాయింట్ వచ్చేసి ఒక యాంకిల్. ఓహ్! ఓకే. ఇది హ్మ్. యాంకిల్ జాయింట్. ఓకే. ఇదొచ్చేసి నీ జాయింట్. హ్మ్. ఇదొచ్చేసి హిప్ జాయింట్. హుహు. మన లెగ్స్‌లో 3 జాయింట్స్ ఉన్నాయి చూసుకుంటే. హ్మ్. 1, 2, 3 యాంకిల్, నీ, హిప్. బోత్ హిప్ జాయింట్స్ ఉన్నాయి. బోత్ నీస్ ఉన్నాయి. హ్మ్. బోత్ యాంకిల్స్ ఉన్నాయి. హ్మ్. సరిపోయిందా? సరిపోయింది. లెగ్స్‌కి. హ్మ్. ఇప్పుడు హ్యాండ్స్. ఓకే. ఓకే. ఈ ఈ జాయింట్ ఉంది కదా! హ్మ్. రిస్ట్ జాయింట్. హ్మ్. ఇదొచ్చేసి ఎల్బో. ఓకే. ఇదొచ్చేసి షోల్డర్. హ్మ్. ఎల్బో, షోల్డర్. ఓకే. 3 జాయింట్స్ హ్మ్. సరిపోయిందా? హ్మ్. హ్యాండ్స్‌లో గూడాను. హ్మ్. ఇప్పుడు ఇది తిరిగి చూస్తే హ్మ్. ఈ బాల్స్ ఉన్నాయి కదా! ఇవి హ్మ్. బోత్ లెగ్స్ కదా! హ్మ్. బోత్ లెగ్స్ హిప్ జాయింట్ ఇవి. ఇవొచ్చేసి హిప్ బాల్స్. ఓకే.
హిప్ జాయింట్ బాల్స్ ఇవి 2. హ్మ్. ఇవి షోల్డర్ జాయింట్ బాల్స్. హ్మ్. ఇది తల భాగం. ఇది ఫేస్, ఇది ముఖం, హ్మ్. ఫేస్ సైడ్ ఇది. హ్మ్. ఇది నెక్ భాగం. ఓకే. మనకి ఈ నెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. హ్మ్. ప్రొటెక్ట్ అన్నమాట. ఇది స్కాల్ప్ హ్మ్. ప్రొటెక్ట్. ఓకే. ఇది ఫుట్, ఇది అరచేయి ప్రొటెక్ట్ అన్నమాట. మనం ఏదైనా వస్తే డిఫెన్స్ చేసేదానికి ఫస్ట్ చేతులే వస్తాయి. హ్మ్. హ్మ్. ఈ మోగ చేతులు రావు. చేతులు హ్యాండ్సే వస్తాయి. హ్మ్. అంటే ఈ అరిచేతులు అనేటి మన బాడీని ప్రొటెక్ట్ చేసేదానికి, హ్మ్. ఏదైనా డిఫెన్స్ చేసేదానికి ఫస్ట్ హ్యాండ్సే పోతాయి. ఓకే. లేదంటే లెగ్స్ పోతాయి. అంటే ఈ 2 లెగ్స్ ఇక్కడ ఉన్న ఇది ఫుట్ అన్నమాట. ఈ హ్మ్. నెయిల్స్ అనేటివి ఫుట్ లాగా. హ్మ్. ఇవన్నీ కూడా మన బాడీకి ప్రొటెక్ట్. ఓకే. అంటే ఇంటర్నల్‌గా అన్నిటిని డిఫెన్స్ చేసేదానికి ఇవన్నీ కూడా నెయిల్స్ ఉంటాయి. హ్మ్. కాబట్టి ఇదంతా ఫ్రంట్ సైడ్ బాడీ. ఓకే. హ్మ్. ఇదంతా బ్యాక్ సైడ్ బాడీ. అరచేతిలో బాడీ ఇంతే. ఓకే. సూపర్. అంటే మన చేతిలోనే మన మన బాడీకి బాడీ తగ్గ ఉందనేది ప్రెషర్ చాలా పాయింట్స్. ఇప్పుడు మనకి ఏదన్నా చేతిలో గాని, కాళ్ళలో గాని, హెడ్, నెక్ ఏమొచ్చినా గాని ఈ ప్రెషర్ ఎగ్జాంపుల్‌గా పాయింట్స్‌లో మీరు ఒక డిసీజ్ పేరు చెప్పండి. దానికి ఓకే. ఎగ్జాంపుల్‌గా ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలనేది చెప్పొచ్చు. సరే. మైగ్రేన్ ఆర్ హెడేక్ అనుకుందాం. మైగ్రేన్ హెడేక్. హ్మ్. మైగ్రేన్ హెడేక్ అనేది లివర్ వల్ల వచ్చేది. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇది హెడ్ అనుకున్నాం కదా మనం. హ్మ్. ఇన్‌స్టంట్‌గా ఎవరికైనా మైగ్రేన్ హెడేక్ బాగా విపరీతమైన లైట్ చూస్తే వాళ్ళకి కోపం వస్తుంది. హ్మ్. హ్మ్. చిరాకొస్తుంది. హ్మ్. హెడేక్ వస్తుంది కదా! అలాంటి టైంలో హ్మ్. కరెక్ట్‌గా ఈ హెడ్‌ని ఇలా పట్టుకొని హ్మ్. కరెక్ట్‌గా ఇలా ఒక 30 సెకండ్స్ అంటే ప్రాపర్‌గా ఇలా పట్టుకొని హ్మ్. గట్టిగా ఒక ప్రెషర్ ఇచ్చేసి ఒక 30 సెకండ్స్ ఇలా అన్నామంటే హ్మ్. 30 సెకండ్స్‌లో మైగ్రేన్ హెడేక్ తగ్గిపోతుంది. ఓకే. సమస్య లేదు. హ్మ్. తగ్గకపోవడం అనేది రూట్ కాజ్ లేనే లేదు అసలు. హ్మ్. ఖచ్చితంగా తగ్గుతుంది. హ్మ్. వాళ్ళు ఇచ్చే ప్రెషర్‌ని బట్టి ఉంటుంది. ఓకే. కొంచెం మంచి డీప్ ప్రెషర్ ఇచ్చేసి హ్మ్. 30 సెకండ్స్. హ్మ్. కొంచెం తగ్గిందనుకోండి ఒక 1, 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఒక 30 సెకండ్స్. హ్మ్. అలా ఒక 2, 3 మినిట్స్ చేస్తే పర్మనెంట్‌గా చేయడం వల్ల, రెగ్యులర్‌గా చేయడం వల్ల పర్మనెంట్‌గా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఓకే. ఎలాంటి మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు. హ్మ్. హ్మ్. కానీ చేసుకునే దానికి కూడా కొంతమందికి ఓపిక ఉండకపోవడం వల్ల బద్ధకం మా దగ్గరికి ప్లస్ వస్తుంటారు. మర్చిపోతూ ఉంటారు. అవును. కాబట్టి హ్మ్. రెగ్యులర్‌గా కొన్ని కీ పాయింట్స్ గాని ఒకవేళ నోట్ చేసి పెట్టుకుంటే హ్మ్. మనం ఏ డాక్టర్ దగ్గర కూడా ఎళ్ళే అవసరం ఉండదు. హ్మ్. నా ఓకే. దగ్గరకొచ్చే పేషెంట్స్ కూడా చాలా మందికి చెప్పడం జరుగుతుందనమాట. హ్మ్. హ్మ్. ఈ పాయింట్స్‌ని యాక్టివేట్ చేసుకుంటుండండి. హ్మ్. పర్మనెంట్‌గా తగ్గిపోతది. మళ్ళీ మళ్ళీ నా అవసరం కూడా మీకు పడకూడదు అని చెప్పేసి ఓకే. చెప్తాననమాట. ఓకే. ఓకే. హ్మ్. అది. ఒకవేళ చాలా మందికి చాలా రెగ్యులర్‌గా వచ్చేది నాజిల్ బ్లాకింగ్. ఆ! ఇదంతా జలుబు చేసినప్పుడు గాని, కాఫ్ వచ్చినప్పుడు అవుతుంది అంతే. కదా! దానికి? మీరు కూడా ఇప్పుడు అంతే. ఇప్పుడు హ్మ్. హెడేక్ అనేది ఇక్కడ సైడ్‌కి చెప్పారు. హ్మ్. ఇప్పుడు ఫేస్ సైడ్ చెప్తున్నారు. హ్మ్. ఏంది ఇది ఫేస్. హ్మ్. ఇక్కడ కీ పాయింట్ అంతే. ఇంకొంచెం ఇది కిందకి. నోస్ అంతే. ఇక్కడ ఓకే. కరెక్ట్‌గా ఇక్కడ డీప్ ప్రెషర్ ఇస్తే చాలు. ఓకే. నోస్ బ్లాక్ అనేది పోతది. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు సీజన్ రెయిన్స్ బాగా పడుతున్నాయి కదా! హ్మ్. నోస్ అనేది బ్లాక్ అవుతుంటది కదా! కరెక్ట్‌గా ఈ లైన్ ఉంది చూడండి. హ్మ్. ఈ లైన్‌కి సెంటర్ పాయింట్. హ్మ్. హ్మ్. ఇక్కడ రౌండ్‌గా ఉంటుంది చూడండి. ఇక్కడ రౌండ్‌గా ఉంటుంది. అవును. ఆ రౌండ్ అనేది బాడీ కరెక్ట్‌గా తీసుకుంటే ఈ నెక్ రౌండ్ అన్నమాట. ఓకే. ఈ కరెక్ట్‌గా ఈ సైజ్ తీసుకుంటే హ్మ్. హ్మ్. ఇదొచ్చేసి సెంటర్ పాయింట్. హ్మ్. హ్మ్. కరెక్ట్‌గా దీన్ని బేస్ చేసుకొని ఈ హ్మ్. లైన్‌కి హైట్‌కి బేస్ చేసుకొని కరెక్ట్‌గా ఇక్కడ మిడిల్‌లో చూస్తే రౌండ్‌గా ఉంటుంది. హ్మ్. చక్రంలా మనం థంబ్ ఇంప్రెషన్ ఏసినప్పుడు ఇట్లా రౌండ్‌గా రౌండ్‌గా పడుతుంది. అవును. అవును. ఆ పాయింట్ మీద కరెక్ట్‌గా ఒక 30 సెకండ్స్ గాని నొక్కితే హ్మ్. నోస్ బ్లాక్ అనేది పోతుంది. ఓహ్! ఓకే. ఇలా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు అరిచేతుల నుంచి తగ్గించుకోవచ్చనమాట. హ్మ్. హ్మ్. అది. సో అక్యుపంక్చర్‌కున్న విలువ ఇది. ఓకే. నిజంగా చిన్నప్పుడు అందరిళ్ళలో కొంచెం బుక్స్ ఉండేయండి. రామాయణం, మహాభారతం, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్న బుక్స్ గాని అలాంటివి. ఇప్పుడు మనం చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్‌కెళ్తున్నాం. నిజంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు అంటారు కదా! ఆక్యుప్రెషర్‌కి అది చాలా కరెక్ట్‌గా సూట్ అవుతుందేమో. మన బాడీ మొత్తం గూడా ఈ అరచేతి ప్రెషర్ పాయింట్స్‌లో ఏ ఇష్యూస్ ఉన్నా గాని మనం డీల్ జేసుకోవచ్చు. ఎలాంటి హాస్పిటల్‌కి వెళ్ళకుండా. అలా అని పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చినప్పుడు మేము ఇంట్లోనే కూర్చుంటాం హాస్పిటల్‌కెళ్ళకుండా అంటే ఆ పద్ధతి కాదు. మనం హీల్ చేసుకునే వరకు చేసుకోవచ్చు. సో, ఆక్యుప్రెషర్ అలాగే ఆయుర్వేద మనకి నేచురల్ వేలో తగ్గేవి వదిలేసి మనం నిజంగా మెడికేషన్ వైపు వెళ్ళి ఎప్పుడో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాక మళ్ళీ ఇదేమైనా ట్రై చేద్దాం అని ఒక ఆప్షన్‌గా గాకుండా ఫస్ట్ మనకి మనం హీల్ చేసుకోవడానికి లాస్ట్ ఆప్షన్‌లో టాబ్లెట్స్ వేసుకొని హీల్ చేసుకోవడానికనేది పెట్టుకోండి. తప్పకుండా ఇలాంటి బోలెడన్ని అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ దిలీప్ సార్ త్రూ మేము కూడా ఈ అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాము. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.